అరవ రాష్ట్రంలో రెండు కీ ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒకటి మంత్రివర్గంలో కాంగ్రెస్ చేరిక, మరొకటి అన్నాడీఎంకేలో చీలిక. ఈ రెండు పరిణామాలు వేటికవే స్పెషల్. బట్ మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అన్నాడీఎంకేలో జరుగుతున్న లేటెస్ట్ అప్డేట్స్ గురించే. ఒకనాడు తనను సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన శశికళనే పార్టీ నుంచి పంపించేశారు పళనిస్వామి. ఇప్పుడు అదే పళనిస్వామిని అన్నాడీఎంకే నుంచి బయటికి పంపించే ప్రయత్నం జరుగుతోంది. ఇంకాస్త డీప్గా దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, తమిళనాడులో 59 ఏళ్ల తర్వాత క్యాబినెట్లోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 5 దశాబ్దాల నిరీక్షణకి తెరపడినట్లయింది ఎట్టకేలకు. డీఎంకేతో కలిసి సుదీర్ఘకాలం మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఏనాడు క్యాబినెట్లో చోటు దక్కలేదు. మంత్రి పదవి ఇచ్చేదే లేదని డీఎంకే తెగేసి చెప్పేసింది. కానీ ఇదే డీఎంకే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మాత్రం కేంద్ర క్యాబినెట్లో పదవులు తీసుకునేది. విజయ్ టీవీకే పార్టీ స్థాపించాక కాంగ్రెస్ పార్టీకి అలాగే తమిళ పార్టీలకి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. తనతో కలిసి వచ్చే పార్టీలకు అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. కానీ విజయ్ ఆఫర్ ని సీరియస్ గా తీసుకోలేదు తమిళ పార్టీలు. కాంగ్రెస్ పార్టీ ఆ ఆఫర్ పై కాస్త ఇంట్రెస్ట్ చూపించినా ఈలోపే అడుగు ముందుకేసి కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకున్నారు స్టాలిన్. కానీ ఫలితాల తర్వాత నెంబర్ గేమ్ లో భాగంగా కాంగ్రెస్ మద్దతు కావాల్సి వచ్చింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విజిల్ వైపు వచ్చేసింది హస్తం పార్టీ. దానికి ప్రతిఫలంగా 2 మంత్రి పదవులు తీసుకొని ఇప్పుడు ప్రభుత్వంలో కూర్చుంది. ఇక రెండోది, అన్నాడీఎంకేలో ముసలం జయలలిత ఉన్నంతకాలం ప్రభుత్వంలో షాడో సీఎంగా పార్టీలో నెంబర్ 2గా ఉంటూ వచ్చారు శశికళ. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేని గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేశారు. బట్ అనుకోని రీతిలో జైలుకెళ్లారు. ఆ టైంలో పళనిస్వామిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి వెళ్లారు. జైలు నుంచి వచ్చాక మళ్లీ పార్టీ పగ్గాలు తీసుకుందామని ప్రయత్నించిన శశికళని పార్టీ నుంచే బయటకు పంపించేసి అన్నాడీఎంకేని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నారు పళనిస్వామి. చేతిలో అధికారం ఉన్న నాళ్ళు పళనిస్వామి హవానే నడిచింది. 2021లో స్టాలిన్ గెలవడంతో 2వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇక మొన్నటి ఎన్నికల్లో విజయ్ గెలవడంతో 3వ స్థానానికి పడిపోయింది. సరిగ్గా ఇలాంటి టైంలో అన్నాడీఎంకేలో చీలిక వచ్చింది. అన్నాడీఎంకే చీలికలో సివి షణ్ముగందే కీ రోల్. తన వర్గాన్ని తీసుకొచ్చి విజయ్ పార్టీకి మద్దతిచ్చారు. ఈ షణ్ముగం అనే సీనియర్ లీడర్ జయలలిత నమ్మిన నేతల్లో ఒకరు. జయలలిత ఉన్నన్నాళ్ళు అన్నాడీఎంకేలో కీలక వ్యూహకర్తగా గుర్తింపు ఉంది. అంతేకాదు ఓపీఎస్ ఈపీఎస్ మధ్య తలెత్తిన పోరులో కీలకంగా ఉన్నారు. మొదట్లో పన్నీర్ సెల్వంకి సపోర్ట్ చేసిన షణ్ముగం తర్వాత పళనిస్వామి వర్గానికి దగ్గరయ్యారు. ఎప్పటికప్పుడు తన సొంత వర్గాన్ని తయారు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అన్నాడీఎంకే వరుస ఓటమి కారణంగా పళనిస్వామి నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు షణ్ముగం. అన్నాడీఎంకే ఓటమికి పళనిస్వామి ఏకపక్ష నిర్ణయాలే కారణమనేది ఈయన వర్గం వాదన. బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని ఓవైపు తప్పుబడుతూ అన్నామలైకి బీజేపీలో ఎలాంటి పదవి లేకుండా చేసి ఆ పార్టీ ఓట్లు అన్నాడీఎంకేకి పడకుండా చేశారు అన్నది మరో వాదన. ఇక మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత డీఎంకేతో అన్నాడీఎంకే చేతులు కలిపేందుకు ప్రయత్నించిందన్న ఆగ్రహం కూడా షణ్ముగం వర్గానికి ఉంది. ఇన్ని కారణాల్ని చూపిస్తూ పళనిస్వామికి పొగబెడుతున్నారు సివి షణ్ముగం. ఓవరాల్ గా పళనిస్వామిని పార్టీలో ఒంటరిని చేయాలనే ప్రయత్నం జరుగుతోంది. మరో రకంగా చెప్పాలంటే ఒకప్పుడు శశికళను పార్టీ నుంచి పంపించినట్లుగానే ఇప్పుడు పళనిస్వామిని కూడా అన్నాడీఎంకే నుంచి పంపించేయాలనే వ్యూహం రచిస్తున్నట్లుగా కనిపిస్తోంది. పళనిస్వామిని పార్టీ నుంచి తొలగించి కొత్త వారిని పార్టీ చీఫ్ గా ఎన్నుకోవాలంటోంది షణ్ముగం వర్గం. సో మున్ముందు తమిళనాట జరిగేవన్నీ రసవత్తర రాజకీయాలే. ఇక